బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బంజారా హిల్స్ పిఎస్ కు వెళ్లనున్నారు అంబర్పేట్ శంకర్. పోలీసుల ముందు అంబర్పేట్ శంకర్ హాజరు కానున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో బిల్డర్ కు బెదిరింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. ఒక భూ వివాదంలో సెటిల్మెంట్ చేసుకోకపోతే కుటుంబంతో సహా హతమారుస్తామంటూ అంబర్పేట్ శంకర్ ముఠా ఒక బిల్డర్ ను భయభ్రాంతులకు గురిచేసింది. బాధితుడు బిల్డర్ ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో బంజారా హిల్స్ పోలీసులు రంగంలోకి దిగారు. అంబర్పేట శంకర్ తో పాటు ఈ ఘటనకు పాల్పడిన మొత్తం 7గురిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అంబర్పేట్ శంకర్ పైన బంజారాహిల్స్ పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఒక ఆంజనేయులు అని చెప్పి బిల్డర్ ని బెదిరించారు. ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకోవాలి, ఫ్లాట్లకు సంబంధించి పూర్తిగా సెటిల్మెంట్ చేసుకోకపోతే మీ పిల్లలతో సహా కుటుంబ సభ్యులందరినీ కూడా చంపేస్తానని బెదిరించడంతో పాటు అతన్ని బలవంతంగా కొన్ని పేపర్ల పైన సంతకాలు కూడా పెట్టించడానికి కూడా ప్రయత్నించారు. అయితే దీంతో బాధితుడు అక్కడి నుంచి పారిపోయి వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ఆంజనేయులు, సాంబశివరావు అనే ఇద్దరు స్నేహితులు చాలా రోజుల నుంచి కూడా అపార్ట్మెంట్లు కట్టి దాన్ని రియల్ ఎస్టేట్ గా చేస్తుంటారు. అయితే ఇందులో చూస్తే సాంబశివరావు ఆంజనేయులకి తెలియకుండా 2 ఫ్లాట్లు అమ్మేయడంతో ఇద్దరి మధ్య వివాదాస్పదంగా మారింది. దీన్ని అంబర్పేట శంకర్ ని సాంబశివరావు ఆశ్రయించడంతో ఆంజనేయుని పిలిచి ఒక బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాంబశివరావుతో పాటు అంబర్పేట్ శంకర్ తో పాటు మొత్తం 6 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో కూడా బంజారాహిల్స్ పిఎస్ కి అంబర్పేట్ శంకర్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పోలీసులు ఇప్పటికే అతను ఫోన్లో సంప్రదించగా తాను పోలీస్ స్టేషన్ కే వస్తున్నా అని చెప్పినట్లుగా సమాచారం తెలుస్తుంది. దీంతో పోలీస్ స్టేషన్ లో పెద్ద ఎత్తున దీనికి సంబంధించి పోలీసులు కూడా చేరుకున్నారు. అతను వచ్చిన వెంటనే విచారణ కొనసాగిస్తారు. అంతేకాకుండా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంటే కంపల్సరీగా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా నల్లమల అడవుల్లో పులుల వేటకు